హలో అందరికీ నమస్కారం. మేఘా రెసిపీస్కి స్వాగతం. ఈరోజు నేను మీకు కాకరకాయ ఫ్రై చూపిస్తా. కాకరకాయలు అయితే నేను ఇట్లా గీక్కొని కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇట్లా మెత్తగా అయితే ఇప్పుడు దీంట్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా పసుపు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కేజీ కాకరకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలండి. నేను 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 4 లవంగాలు, చిన్న చెక్క, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ ఇందులోనే వేసుకుంటాను. 6 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 4 టమాటాలు, 3 రెమ్మలు కరివేపాకు వేయించి పెట్టుకున్నా అన్నీ ఇందులో వేసి మిక్సీ పట్టుకుంటాం. కాకరకాయలు ఇలా బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఇవి తీసి చల్లార్చుకున్నాము. ఒక స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టైం బాగా పడుతుందండి. కొంచెం బెల్లము, కొబ్బరి పౌడర్ అని 1 టేబుల్ స్పూన్, ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలి. అంతే అండి, అయిపోయింది ఫ్రై. ఇలా చేసుకోవాలి. బాగుంది చూడండి కాకరకాయ ఫ్రై అయిపోయింది. కాకరకాయ ఫ్రై చూడండి లాస్ట్ ఇలా అయింది. బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై